హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అయితే పొద్దున్నే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట. ఇది వచ్చేసి ఫర్మెంటెడ్ రైస్. ఇది చాలా అంటే చాలా మంచిది అండ్ ఇది మన స్కిన్కి అండ్ హెయిర్కి మంచిగా ప్రోబయోటిక్ ఫుడ్ అన్నమాట. ఇది ఫర్మెంటెడ్ రైస్. ఇది మళ్ళీ మనకి గడ్ హెల్త్కి ముఖ్యంగా చాలా మంచిదండి. గడ్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా చేసేయచ్చు. నైట్ మనం రైస్ వండుకుంటాం కదా, లేదా మన నైట్ రైస్ కొంచెం మిగిలినా కూడా దాంట్లో చేసుకోవచ్చు, లేదా వేడి రైస్తో అయినా చేసుకోవచ్చు. కొంచెం రైస్లో గోరువెచ్చని పాలు అందులో రైస్లో పోసేయాలన్నమాట. గోరువెచ్చని పాలు పోసేసాక మనం తోడు కోసం ఒక స్పూన్ పెరుగుని అందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం ఒక 2 పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసేసి వేసేయాలన్నమాట. ఇంకా ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి. ఇంకా ఓవర్ నైట్ అలాగే వదిలేస్తే అది బాగా ఫర్మెంటెడ్ అయిపోతుంది. ఫర్మెంటెడ్ అయిపోయి బాగా మనం వేసిన పాలు కూడా అంతా బాగా పెరుగులాగా అయిపోయి బాగా చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది రైస్ మొత్తం. ఇంకా మార్నింగ్ అంతా మనం వేసిన పాలంతా బాగా గడ్డగట్టేస్తుంది. ఇంకా రైస్ మనకి ఏ బౌల్లో అయితే కావాలో దాంట్లో కొంచెం తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపేసుకొని తినేయడమేనండి. అయితే ఈ రైస్ చాలా అంటే చాలా మంచిది కూడా మన గడ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. వీక్లో కంపల్సరీ ఒక్కసారైనా ఈ ఫుడ్ తీసుకోవాలి. ఓవర్గా తీసుకోకుండా జస్ట్ మనం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. చాలా మంచిది ఇది. మన డైజెషన్ ప్రాబ్లం కూడా ఉన్నా తగ్గుతుంది అండ్ మన స్కిన్ కూడా గ్లాసీ స్కిన్ రావడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ గ్లాసీ స్కిన్ కోసం ఈ ఫర్మెంటెడ్ రైస్ అనే కాదు, మనం ఇంకా మంచిగా స్లీప్ ఉండాలి, మంచిగా వాటర్ ఇంటేక్ ఉండాలి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇదైతే మంచిగా గట్ హెల్త్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే పచ్చిమిర్చి చాలా ఇష్టం అనమాట. ఈ పచ్చిమిర్చి కాకుండా ఇలా కొంచెం పండు ఉంటుంది కదా, ఈ రైస్లో అసలు నార్మల్ కర్డ్ రైస్ కన్నా కూడా ఈ ఫర్మెంటెడ్ రైస్ చాలా టేస్టీగా ఉంది. ఆ ఇడ్లీ దోశ కన్నా కూడా వీక్లో ఒకసారి ఇలా మనం ట్రై చేసామంటే మంచిగా హెల్తీగా కూడా తిన్నట్టు ఉంటుంది. ఒకసారి కంపల్సరీగా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్ అండ్ హెల్తీ ఫుడ్ కూడా ఇది. నేను అంటే లాంగ్ వీడియోలో ఒకసారి చూపిద్దాము, తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడంతా ట్రెండింగ్ అవుతుంది కదా, మంచిగా హెల్త్ టిప్స్ పాటిస్తున్నారు కదా, సో అందుకే తీసాను. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్స్